మూడంతస్తుల భవనం చూస్తుండగానే కూలిపోయింది. పుదుచ్చేరిలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్లో కట్టిన ఇంటిలో ఇంకా గృహప్రవేశం కూడా జరగలేదు. ఆ లోపే ఇది ఎందుకు కూలిపోయింది? పుదుచ్చేరిలోని అట్టుపట్టి అంబేద్కర్ నగర్లో ఉంటున్న సావిత్రి దీనిని కట్టించారు. ప్రభుత్వం తనకు ఉచితంగా ఇచ్చిన పట్టా భూమిలో సావిత్రి ఈ ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సమీపంలో గత 7 నెలలుగా మురుగు కాలువ కోసం పనులు జరుగుతున్నాయి. ఆ కాలువ కోసం సావిత్రి ఇంటి ముందు లోతుగా తవ్వడంతో కొత్తగా కట్టిన ఈ 3 అంతస్తుల ఇల్లు కాస్త వాలినట్లు కనిపించింది. దీని గురించి ఆ కాలువ నిర్మిస్తున్న కాంట్రాక్టర్లతో సావిత్రి మాట్లాడింది. ఇంటిని పరిశీలించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కాలువ తవ్వించే కాంట్రాక్టర్లు అక్కడికి వస్తున్న సమయంలోనే ఈ ఇల్లు హఠాత్తుగా కుప్పకూలింది. అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఎవరూ గాయపడలేదు. ఇల్లు కూలిపోవడం చూసి సావిత్రి స్పృహ తప్పారు. నాసిరకంగా నిర్మించినందుకు ఈ ఇల్లు కూలిపోయిందా లేక కాలువ కోసం తవ్వడం వల్లే కూలిపోయిందా అనేది తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.